నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డిప్యూటీ మేయర్ తహసీల్దార్ కార్యాలయంలో వడ్లు పోసి రైతుల నిరసన 2 రోజుల సమస్య పరిష్కరిస్తామన్న సొసైటీ చైర్మన్ జయశంకర్ భూపాలపల్లిలో పర్యటించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గండ్రా శ్రీ నవనిధి అక్షయ పాత్ర ద్వారా అన్నదానం నెలలో 25 రోజుల పాటు నిర్వహిస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఉద్యమ గతిని మార్చి 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరడానికి బీజం పడిన క్షణం దీక్షా దివాస్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మోతే శోభన్ రెడ్డితో కలిసి తార్నాకలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఒకే ఒక్కడు ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన దీక్షా దక్షుడు తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కొంచెం ముందుకు రా కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కొంచెం ముందుకు రా కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిళ్లపురం గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు వడ్లు పోసి నిరసన చేపట్టారు. 45 రోజులు దాటుతున్నా ధాన్యాన్ని కొనడం లేదని అధికార పార్టీకి చెందిన సెంట్రల్ ఇన్ఛార్జ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. అనంతరం వడ్లను తహసీల్దార్ ఛాంబర్లో పోయడంతో వెంటనే స్పందించిన సొసైటీ చైర్మన్ 2 రోజులలో వడ్లు కొనుగోలు జరిగే విధంగా డైరెక్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయని కోఆపరేటివ్ అధికారులపై వెంటనే రాజీనామా చేయాలి. రైతులకు ధాన్యం కొనుగోలు చేయని పాలక వర్గం వెంటనే వెలికి తీయాలి. రైతు కొనుగోలు కేంద్రాల అక్రమాలను వెంటనే వెలికి తీయాలి. రైతు కొనుగోలు కేంద్రాలు జరుగుతున్న అవినీతిని వెంటనే రైతుల పట్టగొడుతున్న కోఆపరేటివ్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రైతుల పట్టగొడుతున్న కోఆపరేటివ్ అధికారులపై వెంటనే అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. అవినీతి అధికారులను వెంటనే ఆదుకోవాలి. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను వెంటనే ఆదుకోవాలి. ధాన్యం కొనుగోలు చేసి రైతులను వెంటనే సంబంధిత అధికారులపై వెంటనే కోఆపరేటివ్ సొసైటీ నుంచి అన్ని గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 4 రోజులు గడుస్తున్నప్పటికీ రైతుల యొక్క వడ్లను కాంటబెట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీనివల్ల రైతుల కాంటాలు లేట్ అయి జాప్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా కోఆపరేటివ్ అధికారులు రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ నాయకులు వాళ్ళ సొంత పార్టీ నాయకులే పెట్టడం తప్ప మిగతా వాళ్ళందరి వెనుకసీరు పెట్టడం అనేది కొంత దుర్మార్గమైనటువంటి విషయం. కనీసం సుతులు కూడా రైతులకు అందించేటువంటి పరిస్థితి లేదు. అమాలి ఖర్చులు కూడా రైతులే పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. రైతు ధాన్యం కోసిన తర్వాత ధాన్యం తెచ్చి
సెంటర్లో పోసి నెల రోజులు గడుపుతున్నప్పటికీ కూడా కాంట పెట్టడంలో కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు గాగిలాపూర్కు సంబంధించినటువంటి రైతులు మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక సార్లు రెవెన్యూ అధికారులకు, కోఆపరేటివ్ సొసైటీ అధికారులకు, పాలక వర్గానికి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఆవేదనకు గురై ఈరోజు ధాన్యాన్ని తీసుకొచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు పోయడం అనేది జరిగింది. పోసి 2 గంటలు ధర్నా చేస్తున్నప్పుడు కూడా రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించనున్నారు. టేకుమట్ల మండల కేంద్రంలో నిర్మించిన కేజీబీవీ పాఠశాలను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి మంత్రి రానున్న నేపథ్యంలో ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. పాఠశాల మొత్తం తిరిగి పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, యువకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 20 డిసెంబర్ 10 వరకు ఏంటి స్త్రీ హింస వ్యతిరేక పక్షోత్సవాలు. స్త్రీలు, బాలికలు హింస పడొద్దు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కదా. మరి 15 రోజులు పడకుంటుంటే సరిపోతుందా? అవద్దు కదా. ఇష్యూ ఉంటే చేయగలిగేది చెప్తే చేస్తాం. అంత బాగుందని చెప్పి మర్వా హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ నవనిధి అక్షయ పాత్ర ద్వారా గాంధీ ఆసుపత్రి ఆవరణలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 380 మందికి పైగా అన్నార్థుల ఆకలిని తీర్చారు. నెలలో 25 రోజుల పాటు వారు ఈ అన్నదానం చేస్తున్నారు. కేవలం గాంధీ ఆసుపత్రి దగ్గరే కాకుండా ఉస్మానియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వద్ద కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే నిత్యాన్నదాన కార్యక్రమంగా మలచబోతున్నామని కమిటీ చైర్మన్ శ్రీ నాగిరెడ్డి పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి నవనిధి అక్షయ పాత్ర చైర్మన్ నాగిరెడ్డి పురుషోత్తం రెడ్డి, సెక్రటరీ పులిశెట్టి మల్లికార్జున్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గార్లపాటి రవికుమార్, ట్రస్ట్ అడ్మిన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. నవనిధి అక్షయ పాత్ర బాబారి సమక్షంలో నిత్య అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. గత సంవత్సరం నుంచి ఈ యొక్క అన్నదానం జరుగుతున్నది. బాబారి దైవం. ఈ అన్నదానంలో సెక్రటరీగా పోషించినందుకు విజయన్ గారికి, బాబా గారికి ధన్యవాదాలు. అందరి తరఫున బాబా తరఫున అన్న దయతో ఏ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ అన్నదానం కార్యక్రమం
నిర్వహిస్తున్నాము. ఈ నిత్యాన్నదానంలో దీన్ని చేయాలని అనుకుంటాము. నిత్యాన్న త్వరలో నిత్యాన్నదానం కూడా అవబోతుంది. బాబా దేవల అందరికీ మంచిగా జరగాలని, మంచి పూజ ఉండాలని, ఇది ఎల్లకాలం లైఫ్ లాంగ్ నడవాలని ఆశిస్తున్నాం. వీటి ఆధ్వర్యంలో చేపట్ల ద్వారా మేము దాదాపు నెలకు 20-25 రోజులు డిఫరెంట్ ప్లేస్ అంటే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, వనస్థలపురం ఏరియా హాస్పిటల్ ఇట్లా డిఫరెంట్ ప్లేస్లో అన్నదానం చేస్తుంటాం. చేసిన చోట ప్రతి చోట కూడా దాదాపు 300-400 మందికి మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాం. నిర్వహించే చోట కూడా మేము వాళ్ళకు ప్లేట్లలో అప్పటికప్పటికి మంచి హైజీనిక్ ఫుడ్ ప్లేట్లలో వడ్డించుకుంటూ మరలా కవర్స్ అవన్నీ కూడా హ్యాండ్ గ్లౌస్ ఎవ్రీథింగ్ మొత్తం దాంతో ఉండి ఒకటి మేమంతా ఈ ప్లేట్లన్నీ కూడా ఇచ్చేయడానికి కవర్ పెట్టి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మగ్గిడి వెంకటనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి నేరెల శ్రీధర్ సూచనల మేరకు జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా కారంగుల వసంతరావు, మెట్పల్లి మండల అధ్యక్షుడిగా గోరుమంతుల ప్రవీణ్ కుమార్, డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నేరెల సృజన్ను నియమించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కుల కోసం పోరాడతామని తెలిపారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మెట్పల్లి మండల శాఖ అధ్యక్షులను మరియు డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇక్కడ నియామకం చేయడం జరిగింది. ఇటు నియామకాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ వరుణ్ కుమార్ సార్ గారు మరియు జాతీయ ఉపాధ్యక్షులు మగ్గిడి వెంకటేశ్వర సార్ గారు సూచనల మేరకు వారి యొక్క నియామకాన్ని ఈరోజు నియమించడం జరిగింది. వీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, అతని యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పేసి మేము ఈ యొక్క పదవి వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మండల అధ్యక్షులుగా గోరుమంతుల ప్రవీణ్ కుమార్ మరియు డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నేరల సుజన్ కుమార్ గారిని నియమించడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశయాలు ఏదైతే సంఘం ముందుకు పోయే విధంగా, వాళ్ళు సంఘ పేరు నిలబెట్టే విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే ఒక నినాదంపై వాళ్ళు పనిచేస్తారని ఆశిస్తూ ఈ నియామకం నియమించడం జరిగింది. థ్యాంక్ యూ. శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం జరిగి కేంద్ర ఉపాధ్యక్షుల వారి సూచన గారిని మరియు మెట్పల్లి డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేరుగా సృజన్ గారిని నియమించడం జరిగింది. ఈ సమావేశంలో వారికి సంఘం యొక్క నియమ నిబంధనలు మరియు వారి ఎట్ల మేలుకోలలో అది చెప్పడం జరిగింది. మన దళితుల గురించి ఎలా చేయాలి, సంఘాలు ఎట్లా ప్రతిష్ట చేయాలి అని వారికి సూచించడం జరిగింది. మా సూచన మేరకు వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసి సంఘాలకు పేరు చేస్తారని కోరుకుంటున్నాము, తెలియజేస్తున్నాము. అట్లాగే సంఘాలను కూడా కొత్తగా డెవలప్ చేయాలని చెప్తున్నాము. వచ్చే వర్ధంతిని, అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని పల్లెపల్లి కోరుతున్నాము. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక టీటీడబ్ల్యూయూ ఆర్జేసీ గురుకులంలో టీటీడబ్ల్యూయూ ఆర్ఐఈఎస్ గురుకులాల ఆధ్వర్యంలో రీజనల్ స్థాయి ఇగ్నైట్ ఫెస్ట్ పోటీలు 2 రోజుల పాటు జరగనున్నాయి. ఈ పోటీలో ఆదిలాబాద్ రీజనల్లో 9 బాలికల గురుకులాలు, 4 బాలుర గురుకులాలకు చెందిన సుమారు 1225 మంది విద్యార్థులు 14 రకాల అంశాలపై పాల్గొననున్నారు. ఈ పోటీలలో ప్రతిభను కనబర్చిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి ఇగ్నైట్ ఫెస్ట్ పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీడీఏ పిఓ వరుణ్ రెడ్డి, ఢిల్లీ ఐఐటి మాజీ ప్రొఫెసర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టిన కిరణ్ సేత్, కార్యక్రమం పర్యవేక్షకులు ఆర్సీఓ గంగాధర్ పాల్గొన్నారు. రీజనల్ లెవెల్
धियो यो नः प्रचोदया ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुक्मेव बन्धु। I also request students to welcome our RC sir with a bouquet and a badge. छोड़ते हैं, आंखें बंद करते जाइए। That is sea and water organism, snow. Here we all are living in human habitat. This all three habitats is forest habitats. నమస్తే బాగున్నారా మేడం? బాగానే ఉంది. In whatever you are doing, anybody can say what is the most important thing? Concentration. Concentration. See, if I have concentration while I am drawing, if I have concentration while I am writing an essay, then what I will bring out will be much better than if I don't have concentration. ठीक है ना? If I want to study, the most important thing, you may have a book in front of you, पर अगर किताब आपके सामने है, आप कई घंटे तक सामने है किताब, पर कुछ नहीं हो रहा, क्योंकि कंसंट्रेशन नहीं है। हम आपको छोटी सी कहानी बताएंगे। मैं IIT कानपुर गया था, वहाँ एक लड़का డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సుబ్రహ్మణ్య షష్ఠి పూర్తిని పురస్కరించుకొని నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం మాచవరంలో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు తెల్లవారుజామునే స్వామివారికి కళ్యాణం, అభిషేకంతో పాటు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండటంతో దేవస్థానం కమిటీ వారు భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ వారు ముందుగా డబ్బులు వసూలు చేస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చునేందుకు సరైన సదుపాయాలు కలిగించకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
అనంతపురం జిల్లాలో వివాదాస్పదంగా మారిన జాకీ పరిశ్రమ విషయంలో అఖిలపక్ష నాయకులు మరో అడుగు ముందుకు వేశారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నాయకులు డీఐజీకి ఫిర్యాదు చేశారు. డీఐజీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బెదిరింపుల వల్లనే పరిశ్రమ వెనక్కుపోయిందని, అందుకే ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే సోదరుల ధనదాహం వలన పరిశ్రమ వెనక్కుపోతే కంపెనీపై నిందలు వేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ అడ్డాలకు సైడ్ ఉండండి. వాళ్ళ దగ్గర కష్టపడు సీసీ వాళ్ళు పోస్టులో ఉన్నాయని ఉన్నారు, ఆఫీస్లో ఉన్నారు. వాళ్ళ బాయిలు ఏం లేదంటే లేదు. మీరు అర్థం చేస్తాను. వేరే మా ఆఫీస్లో మీరు 20 మంది వచ్చినా నేను 20 మంది రాండి అని చాలా ఓపెన్ పార్టీ 2-3 తప్ప లోపలికి వెళ్ళిపోదు. తర్వాత ధర్నా కూడా కాదు, ఒక ఓన్లీ హెడ్ క్వార్టర్లోనే మేము చెప్పేది. వేరే బయట మేము ఎప్పుడూ అబ్జెక్షన్ లేదు, మా ఆఫీస్లో చేయము. మీరు ఏ దాంట్లో అబ్జెక్షన్ చెప్పలేదు చెప్తారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న నూతన సెవరేజ్ మంచినీటి పైప్లైన్ పనులతో పాటు ఫ్రెషర్ సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జలమండలి జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డిని కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ కోరారు. మంజూరైన నూతన పైప్లైన్ పనులను త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. అలాగే డివిజన్లో పలుచోట్ల నెలకొన్న లో ప్రెషర్ సమస్యను పరిష్కరించే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కొంచెం సీరియస్ తీసుకున్నాం అంటే ఇవన్నీ దానికన్నా ముందు గిట్లనే ఉంటే గిట్లనే పోయి కూర్చొని చేయించుకొస్తే చేసి పెట్టి ఒకటేసారి 10-12 పనులు ఉంటాయి అంతే. అంబర్పేట నియోజకవర్గం పరిధిలో 9 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. గడిచిన 20 సంవత్సరాల్లో అంబర్పేట నియోజకవర్గం పరిధిలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నిధులను కేటాయించడంతో నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట డివిజన్ కార్పొరేటర్
విజయ్ కుమార్ గౌడ్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు హెచ్ఎండిఏ అంబర్పేట కాన్స్టిట్యున్సీలో 9 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసినాము. దీంట్లో భాగంగా శ్రీరమణ థియేటర్ నుంచి అలీకేప్ చౌరస్తా వరకు సెంట్రల్ మీడియా మరియు లెఫ్ట్ సైడ్ ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ సైడు గ్రీన్ కర్టెన్ ఫుట్పాత్ ప్రారంభోత్సవం చేసాము. ఆ తర్వాత అంబర్పేట కాన్స్టిట్యున్సీలో 3 పార్కులు, ఒకటి బర్కత్పురలో అంజయ్య పార్కు, రెండోది టీఆర్టీ నల్లకుంట డివిజన్లో టీఆర్టీ క్వార్టర్స్లో మోత నాగేశ్వరరావు పార్కు మరియు బాగంబర్పేట డివిజన్లో రామకృష్ణానగర్ పార్కు, ఈ 3 పార్కుల కూడా అభివృద్ధి కార్యక్రమాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డిప్యూటీ మేయర్. తహసీల్దార్ కార్యాలయంలో వడ్లు పోసి రైతుల నిరసన, 2 రోజుల సమస్య పరిష్కరిస్తామన్న సొసైటీ చైర్మన్. జయశంకర్ భూపాలపల్లిలో పర్యటించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గండ్రా. శ్రీ నవనిధి అక్షయ పాత్ర ద్వారా అన్నదానం, నెలలో 25 రోజుల పాటు నిర్వహిస్తామని వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.